ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతూ పైశాచిక ఆనందం పొందుతోందన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. 50 రోజుల తర్వాత కేసు యాడ్ చేయడం అనేది సమంజసం కాదు, అది కూడా 307 కేసు పెట్టడం కరెక్ట్ కాదు. పులవర్తి నాని కావాలనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ కేసు నాపై నమోదు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. 50 రోజులుగా లేని కేసు ఇప్పుడు పెట్టడం ఎంతవరకు కరెక్టు, అది కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం అనేది కరెక్ట్ కాదు, కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. కార్తీక్, చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మోహిత్ రెడ్డి పైన తప్పుడు కేసులు బనాయించి ఈరోజు 41 కింద నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపటి క్రితమే ఆయన చేత సంతకాలు తీపించుకుని ఇప్పుడు ఆయన పంపించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి ఆయన బయటకు వెళ్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సంతకాలు తీసుకున్న తర్వాత వారి అనుచరుల వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులపైన, కార్యకర్తలపైన తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు బనాయిస్తూ ఇబ్బందులు పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, శ్రేణులంతా కూడా మోహిత్ రెడ్డికి మద్దతుగా నిలిచేందుకు ఈ యొక్క ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ప్రస్తుతం మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా తనపైన దాడి జరిగినటువంటి ఘటనకు సంబంధించి 52 రోజుల తర్వాత తనపైన తప్పుడు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉంటే ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఉంటే తానే వచ్చి ఉండేవాడిని. కేవలం ఒక లుక్అవుట్ నోటీస్ ఇవ్వడం ద్వారా తన స్నేహితుడు వివాహం కోసం దుబాయ్కి వెళ్తున్న సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్ద ఒక టెర్రరిస్ట్ మాదిరిగా లుక్అవుట్ నోటీసులు ఇవ్వటం అనేది చాలా చట్టపరంగా ఇటు దారుణాతి దారుణం. ప్రధానంగా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఒక యువ నాయకుడిని ఒక స్నేహితుడు మ్యారేజ్ కోసం వెళ్తూ ఉంటుంటే యొక్క కేసుతో సంబంధం లేకుండా 52 రోజుల తర్వాత అక్యూజ్డ్ 37 కింద చేర్చి 41C కింద నోటీసులు ఇచ్చి ప్రస్తుతం ఇప్పుడైతే బయటికి పంపించేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆయన యొక్క అనుచరులతో ఇక్కడ శాంతియుతంగా తన యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ప్రధానంగా ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి వ్యక్తులపై ఇలాంటి తప్పుడు కేసులు చేయడం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు.